ఎవడి బహుమానం పొందడానికి తెలియదా? అటువలే ఈ బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పోరాడుటకును అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమము కిరీటము పొందుటకును మనమైతే అక్షేమని కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని మానవలే పరిగెత్తు వాడటం కాదు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరము నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయేది. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము పానం చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే దర్భనింతము. 5 వరకు 1 నుండి చదివేసావా? అది కూడా చదివేసావా? మరే హల్లెలూయా సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు భాగాల వరకు చదివించండి. దయచేసి సంఘమంతా లేచి నిలబడదాం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును.